హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనమైతే మాడ్యూల్ 8 అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసరికి మాడ్యూల్ 8 అనేది ఏంటి అంటే సెకండ్ డెరివేటివ్ టెస్ట్. సో మనం ప్రీవియస్గా అయితే 7 మాడ్యూల్స్ అయితే డిస్కస్ చేసాము అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో. సో ఆ 7 మాడ్యూల్స్లో కూడా మనమైతే బేసిక్గా మనం ఫైండ్ అవుట్ చేసింది క్రిటికల్ పాయింట్స్. ఒకసారి రీకాల్ చేసుకోండి, క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకున్నాం. అట్ ది సేమ్ టైం ఒక ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది అండ్ ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం నేర్చుకున్నాం. ఎట్ ది సేమ్ టైం కాన్కేవ్ అప్ అండ్ కాన్కేవ్ డౌన్ కూడా నిన్నటి మాడ్యూల్లో అయితే మనమైతే చూసాము. సో ఇవి అయితే మనం డిస్కస్ చేసి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నట్లు. సో ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్కి వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేసేది వచ్చేసరికి లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం. సో ఈ లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం అనేది డిఫరెంట్ వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఈ మాడ్యూల్లో అయితే మనం సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద్వారానే లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో మనకి బేసిక్గా ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా అయితే లోకల్ మ్యాక్సిమం మనం ఎలా చెప్తాము, క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి క్రిటికల్ పాయింట్స్ని డొమైన్ని ఇంటర్వెల్గా స్ప్లిట్ చేసి మనకి f'(x) >0 వస్తే దట్ మీన్స్ f(x) అనేది ఇంక్రీజింగ్ అవుతుంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే అక్కడ ఆ పాయింట్ దగ్గర లోకల్ మ్యాక్సిమం ఉందనేది చెప్తాం. బట్ ఇన్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనమైతే ఈ లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్ అనేది ఎలా నోట్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా సరే మనం ఫస్ట్ స్టెప్ అయితే ఫంక్షన్ అయితే నోట్ చేస్తాము. అండ్ సెకండ్ స్టెప్లో డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాము, డొమైన్ ఆఫ్ f(x). అండ్ థర్డ్ స్టెప్లో డెరివేటివ్, దట్ మీన్స్ ఫస్ట్ డెరివేటివ్ అనేది మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం, డెరివేటివ్ ఆఫ్ f(x). అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో క్రిటికల్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఈ క్రిటికల్ పాయింట్స్ని మనకు వచ్చినటువంటి క్రిటికల్ పాయింట్స్, సో ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ చేసిన తర్వాత క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ డెరివేటివ్ని ఇంకొకసారి అగైన్ సెకండ్ డెరివేటివ్ చేసి ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనకు వచ్చినటువంటి క్రిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ పాయింట్స్ ఆర్ substituted in second derivative test. అలా చేసినప్పుడు మనకి f'(x) కానీ <0 వస్తే ఆ ఫంక్షన్కి లోకల్ మ్యాక్సిమం ఉన్నట్టు. ఇన్ కేస్ f'(x) కానీ <0 వస్తే ఆ ఫంక్షన్కి లోకల్ మినిమం ఉందనేసి మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం. సో సేమ్ ఇదే ఇన్ కేస్ మనకి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కానీ ఫెయిల్ అయితే, సో మన ప్రీవియస్ మాడ్యూల్స్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా ఎలా అయితే లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం ఫైండ్ అవుట్ చేసాము సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మనమైతే నోట్ చేస్తాం. సో ఒక్కసారి అయితే చూడండి, మనం వచ్చేసరికి ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేసేది లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం. సో దీనికైతే ప్రాసెస్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్గా ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే ప్రాసెస్కి ఇక్కడైతే ఫాలో అవుతాము. క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్రిటికల్ పాయింట్స్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే f'(x) అనేది మనకి <0 వస్తే అక్కడ లోకల్ మ్యాక్సిమం ఉంటుంది, f'(x) అనేది <0 వస్తే లోకల్ మినిమం అనేది ఉంటుంది. సో మనమైతే చెప్పాం కదా, ఈ మాడ్యూల్లో మనమైతే బేసిక్గా ఫైండ్ అవుట్ చేసేదైతే ఇవే ఫ్రెండ్స్. సో ఒక్కసారి అయితే చూడండి.
సో మనం వచ్చేసరికి సో ఒక్కసారి మన కంటెంట్లోకి వెళ్దాం. మన కంటెంట్లో ఎలా ఉందో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి ఈ పీడిఎఫ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనకు వచ్చేసరికి ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనమైతే బేసిక్గా మనం ఫైండ్ అవుట్ చేసేది వచ్చేసరికి చూడండి, టు ఫైండ్ ది లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాము. వీ హ్యావ్ టు చెక్ ది లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం ఫర్ ది ఫంక్షన్ బై యూజింగ్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అనేసి అయితే మనం నోట్ చేసాము. ఇన్ కేస్ ద సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఈజ్ ఫెయిల్ వీ యూజ్ ఫస్ట్ డెరివేటివ్స్, మనం ఇందాక కూడా చెప్పాము. సో ఇక్కడ చూడండి, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఎప్పుడైతే లెస్ దెన్ 0 వస్తుందో ఆ ఫంక్షన్కి లోకల్ మ్యాక్సిమం ఉంటుంది. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వచ్చినప్పుడు ఆ ఫంక్షన్కి లోకల్ మినిమం అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ కూడా నోట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ నోట్ చేస్తాం, నెక్స్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయటం, నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ కనుక్కుంటాం, నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ నుంచి క్రిటికల్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కనుక్కుంటాం. ఆ తర్వాత మనకు వచ్చేటప్పుడు క్రిటికల్ పాయింట్స్ని సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైండ్ ది వాల్యూ వేర్ ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం. సో ఇక్కడ నోట్ అయితే మెన్షన్ చేసాం. ఇన్ కేస్ ద సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఈజ్ ఫెయిల్స్ వి యూజ్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, రిమెంబర్. సో ఇక్కడైతే చూడండి ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ P1 అయితే ఇచ్చాడు, ఫైండ్ ఆల్ ది పాయింట్స్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం ఫర్ ది ఫంక్షన్ అన్నాడు. సో ఇదైతే మనం వైట్ బోర్డ్ మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చేస్తాడు. సపోజు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 8x² అనే ఫంక్షన్ ఇచ్చేసి దీనికి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ దీని యొక్క డొమైన్ నోట్ చేస్తాము. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, -∞ to ∞ అనేది మనకు డొమైన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. సో d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే nx పవర్ n - 1, 4x పవర్ 4 - 1 అంటే 4x³ - 16x. సో ఇప్పుడు మన క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ డెరివేటివ్ని 0కి ఈక్వల్ చేస్తే 4xని కామన్ తీస్తే x² - 4. సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని 0కి ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు 0 ఒకటి, x ఈక్వల్ టు +or-2 ఒకటి వస్తుంది. సో ఈ క్రిటికల్ పాయింట్స్ అనేవి మనకైతే వచ్చినాయి. క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి f'(x) ఏమొచ్చింది, 4x³ - 16x వచ్చింది. దీన్ని అగైన్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేస్తే 4 3s are 12x - 16 అయితే దట్ ఈజ్ 3x² కాబట్టి 12x² - 16. సో మనకైతే క్రిటికల్ పాయింట్స్ ఏమొచ్చినాయి, x ఈక్వల్ టు 0 వచ్చింది, 2 వచ్చింది, -2 వచ్చింది. ఈ 3 వాల్యూస్ని ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో f'(0) ఈక్వల్ టు -16 <0, f'(2) ఈక్వల్ టు 32 దట్ మీన్స్ 32 <0, f'(-2) ఈక్వల్ టు 32 <0. సో మనకైతే తెలుసు f'(x) <0) వస్తేనేమో లోకల్ మ్యాక్సిమం ఉంటుంది, f'(x) <0) వస్తే లోకల్ మినిమం ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఏం చెప్తాము, ఈ ఫంక్షన్కి x ఈక్వల్ టు 0 దగ్గర లోకల్ మ్యాక్సిమం ఉంటుంది, x ఈక్వల్ టు +or-2 దగ్గర లోకల్ మినిమం ఉంటుంది అనేసి అయితే మనం చెప్తాం. సో ప్రాసెస్ అయితే చూసాం కదా. ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు డొమైన్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి క్రిటికల్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కనుక్కోండి. సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే f'(x) <0) వస్తే లోకల్ మ్యాక్సిమం, f'(x) <0) వస్తే లోకల్ మినిమం అనేసి మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో మన కంటెంట్లో వచ్చి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనమైతే అవి ఒక్కసారి చేద్దాం చూడండి. సో ఇక్కడైతే మనం ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫంక్షన్ అయితే నోట్ చేసాం. నెక్స్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా f'(x) అనేది 4x³ - 16x వచ్చింది. f'(x)ని 0 చేస్తే మనకి x = 0, x = 2, x = -2 అనే క్రిటికల్ పాయింట్స్ వచ్చినాయి. సో మళ్ళీ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా చేస్తే f'(x) 0 లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సో బై ది సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమమ్ ఎట్ x = 0 అండ్ లోకల్ మినిమమ్ ఎట్ x = +or-2. ఏదైతే మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం సేమ్ ప్రాబ్లం ఇది. సో చూద్దాం. నెక్స్ట్ P2 చూడండి. ఫైండ్ ఆల్ ది పాయింట్స్ ఆఫ్ ది లోకల్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది ఫంక్షన్ y = 4x⁴/3. సో ఇది నోట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి కానీ ఫంక్షన్ అనేది f(x) x⁴p/q రూపంలో ఉన్నప్పుడు q ఈవెన్ అయితే డొమైన్ వచ్చేసరికి 0 to ∞, అదే q ఆడ్ అయితే డొమైన్ అనేది -∞ to ∞. సో ఇక్కడ x⁴/3 డినామినేటర్లో 3 ఉంది కాబట్టి డొమైన్ అనేది -∞ to ∞. సో ఫస్ట్ డెరివేటివ్ కనుక్కున్నాం. ddx of x⁴/3, 4/3 కాన్స్టెంట్, x⁴/3 -1. సో y డాష్ చేస్తే మనకేమొచ్చింది ఒకసారి అయితే చూడండి. ఇక్కడ y డాష్ చేస్తే మనకు వచ్చేసరికి y డాష్ డినామినేటర్ కేసు వచ్చింది కాబట్టి y డాష్ కేసులో మనకి x = 0 అనేది క్రిటికల్ పాయింట్ వచ్చింది. సో ఇక్కడైతే చూడండి. నెక్స్ట్ y డబల్ డాష్ చేస్తే ఏమొచ్చింది ddx of 4x⁴1/3 చేస్తే మనకు వచ్చేసరికి 4/9x⁴2/3. సో మనకు వచ్చేటువంటి క్రిటికల్ పాయింట్ 0 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y డబల్ డాష్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇన్ కేస్ చెప్పాము కదా, y డబల్ డాష్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఎగ్జిస్ట్ అవ్వనప్పుడు ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా కూడా మనం చెప్పవచ్చు. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా చెప్పడం మనకు తెలుసు కదా, ఇచ్చినటువంటి డొమైన్ ఇంటర్వెల్స్గా స్ప్లిట్ చేసి మనమైతే ట్యాబులర్ మెథడ్ అయితే నోట్ చేస్తాం. ఆ ట్యాబులర్ మెథడ్లో f' పాజిటివ్ వస్తే ఇంక్రీజింగ్, f' నెగిటివ్ వస్తే డిక్రీజింగ్. ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయ్యి డిక్రీజింగ్ అయితేనేమో లోకల్ మ్యాక్సిమం ఉంటుంది, డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయితే లోకల్ మినిమం ఉంటుంది. సో ఈ ఫంక్షన్కి అయితే లోకల్ మినిమం మాత్రమే ఉంది, ఎందుకంటే ఒక ఫంక్షన్ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఎట్ ద సేమ్ టైం P3 కూడా చూడండి. ఫైండ్ ఆల్ ది పాయింట్స్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమమ్ అండ్ లోకల్ మినిమమ్ ఆఫ్ ది ఫంక్షన్ f(x) = sin⁴(x + cos⁴x వేర్ 0 < = x < π/2. సో మనకైతే ఫంక్షన్ ఇచ్చాడు, డొమైన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ f'(x) అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ddx of sin x అంటే cos x, ddx of cos x అంటే sin x. ఫస్ట్ 4 sin³ ddx of sin⁴(x) అంటే 4 sin⁴ - 3x sin x and cos x and 4 cos³ sin x. సో వీటిలో అయితే -4 sin x cos xని కామన్ తీస్తే cos² x - sin² x. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ cos² - sin² = cos2a. సో అదే సబ్స్టిట్యూట్ చేశాను. -2 ఈ 4ని -2 × 2గా రాసుకున్నాను అండ్ cos2x. సో 2 sin x cos x అంటే sin 2x ఫార్ములా మనకు తెలుసు. సో -2 sin 2x cos 2x అంటే 2 sin θ cos θ అంటే -2 sin 2θ. ఇక్కడ 2θ ప్లస్లో 2x ఉంది కాబట్టి x సబ్స్టిట్యూట్ చేశాను. సో f'(x) మనం ఫైండ్ అవుట్ చేస్తే -2 sin 4x అయితే వచ్చింది. f'(xని 0కి ఈక్వల్ చేశాను. -2 sin 4x = 0, sin 4x = 0, x = π/4. సో x = π/4 ఈజ్ ఓన్లీ ఏ క్రిటికల్ పాయింట్. నెక్స్ట్ f'(x) నుంచి f'(x) అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేసరికి -4 cos 4x వచ్చింది. సో ఈ ఎక్స్ ప్లేస్లో π/4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసరికి 4 అనేది >0 వచ్చింది. సో >0 వచ్చింది కాబట్టి ఈ ఫంక్షన్కి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ప్రకారం ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మినిమమ్ ఎట్ x = π/4. ఇన్ కేస్ లోకల్ మినిమం వాల్యూస్ అడిగితే ఫంక్షన్లో మనమైతే ఈ π/4 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకైతే లోకల్ మినిమం వాల్యూ అనేది వస్తుంది. సో లోకల్ మినిమం వాల్యూ 1/2. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, P4 show that the function f defined by f(x) = x⁴p into 1 - x whole power q where pq are positive integers as a maximum value for x = p/p plus q for all pq అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాడు. సో చూడండి,
ఫంక్షన్ రాసాము, డొమైన్ రాసాము. ఎక్కడైతే ఇది యూవీ రూల్ ప్రకారం ఉంది కాబట్టి dy/dx ఆఫ్ యూవీ ఈక్వల్ టు u dv/dx ప్లస్ v dv/dx. సో f'(x). సో మనమైతే f'(x) ఫైండ్ అవుట్ చేసాము. x power p minus 1 into 1 minus x whole power q, x power p into q into 1 minus x whole power q minus 1. మనమైతే క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాము. క్రిటికల్ పాయింట్ f'(x) 0కి ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు p/p ప్లస్ q. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మళ్ళీ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేస్తే ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అయితే మనం చేస్తున్నప్పుడు f'(x) 0 వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎట్ x ఈక్వల్ టు p/p ప్లస్ q దగ్గర. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో మనకి p మైనస్ డినామినేటర్ 0 అవుతుంది. ఇక్కడ ఈ కేసులో 2 కేసెస్లో 0 అవుతుంది. ఇన్ కేస్ ఓన్లీ థర్డ్ కేసులోనే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి q/p ప్లస్ q అనేది అయితే మనకు వచ్చింది. సో మనకి ఈ వాల్యూ మొత్తం చూసుకుంటే f'(x) <0 వచ్చింది కాబట్టి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ప్రకారం ఈ ఫంక్షన్కి అయితే లోకల్ మ్యాక్సిమం అనేది ఉంటుంది. సో చూడండి IP1 కూడా సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ x³ మైనస్ 12x అనేది ఇచ్చారు. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అయితే మనం చేస్తాం. dy/dx ఆఫ్ x³ అంటే 3x² మైనస్ 12. క్రిటికల్ పాయింట్స్ వచ్చేసరికి x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కనుక 6x వచ్చింది. 6x ప్లస్లో 2, మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 12 greater than 0 less than 0 అంటే ద ఫంక్షన్ has local maximum at x equal to minus 2 and local minimum x equal to 2. Next, find all the points of local minimum and local maximum of the function f of x equal to x power 5 minus 5x power 4. ఫస్ట్ ఫంక్షన్ రాస్తాము, డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కనుక్కొని సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో క్రిటికల్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే గ్రేటర్ దెన్ 0 వస్తే ఆ ఫంక్షన్కి వచ్చేసరికి లోకల్ మినిమం ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్స్ లేదు, ఇన్ కేస్ మీకు ఇంకా అర్థం కాకపోతే మనకి ఎగ్జామ్లో మెన్షన్ చేయకపోతే ఇన్ కేస్ యువర్ విష్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా అయినా చెప్పవచ్చు, లేదా సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి f(x) ఈక్వల్ టు 2 cos x ప్లస్ ఎక్స్. సో మనకి dy/dx ఆఫ్ cos x అంటే sin x అని తెలుసు, మైనస్ sin x. సో మైనస్ 2 sin x ప్లస్ 1, sin x ఈక్వల్ టు 1/2, sin x ఈక్వల్ టు 5/6 అండ్ 5/6. f'(x) మైనస్ 2 sin x అంటే cos x అనేది వచ్చింది. సో ఈ f'(లో సబ్స్టిట్యూట్ అయితే లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 అయితే మనకు వచ్చింది. సో సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ప్రకారం లోకల్ మ్యాక్సిమం ఎట్ x ఈక్వల్ టు 5/6 అండ్ x ఈక్వల్ టు 5/6. సో మనమైతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఇవే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనమైతే ఇది ఈ విధంగానే అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ చూసాం కదా, మనకి ఈ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఫస్ట్ ఫంక్షన్ నోట్ చేయండి, నెక్స్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయండి, డొమైన్ ఆఫ్ f(x). నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, నెక్స్ట్ క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయండి, నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. క్రిటికల్ పాయింట్స్ని సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత f'(x) కానీ లెస్ దాన్ 0 వస్తే లోకల్ మ్యాక్సిమము, f'(x) గ్రేటర్ దెన్ 0 వస్తే లోకల్ మినిమమ్. సో ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. ఇన్ కేస్ మీకు కానీ అర్థం కాకపోతే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా అయినా ఫైండ్ అవుట్ చేయండి. ఇన్ కేస్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం మనం ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ అర్థం కాకపోతే నా వీడియోస్ అయితే మీరు ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, నీకు ఇమీడియట్గా అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ వీడియోని మీకు కంటెంట్ రూపంలో నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కానీ మిస్ అయితే మీ మెయిల్ ఐడి అయితే పోస్ట్ చేయండి, నేనైతే మీకు కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. So thank you friends.